సో పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో వ్రాయబడిన చారిత్రాత్మకమైన సందర్భాన్ని ఈ సమయంలో మనం ఆలోచన చేసుకుందాం, లేదా పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుని మనం ఆత్మీయంగా బలపడదాం. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో ఇప్పుడు ఈ సందర్భం రాయబడింది. ఇది యోధా రాజ్యానికి యెహోషువపాతు రాజుగా ఉన్న కాలంలో జరిగింది. ఈ రాజ్యము యోధా రాజ్యములో యెహోషువపాతు రాజుగా ఉన్న కాలంలో ఈ సందర్భము జరిగినది. ఏ రాజ్యము? యోధా రాజ్యము. ఏ రాజు? యెహోషువపాతు. యెహోషువపాతు మిక్కిలి భయభక్తులు కలిగినవాడు. నిజదేవుడైన యెహోవా ఎడల నిజమైన భక్తిని కనపరిచిన వారిలో అతి శ్రేష్టమైన వాడు, దేవునికి ఎంతో మిక్కిలి ప్రియమైనవాడు. అలాంటి దైవభక్తుడైన రాజుగా పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సందర్భం చూద్దాం. 20వ అధ్యాయము 1వ వచనం. ఇంకా కొంచెం సౌండ్ పెరిగిద్దా? ఫుల్ సౌండా? ఓకే, నా వాయిసే పెరగాలన్నమాట. ఓకే, 20వ అధ్యాయము 1వ వచనం. రైట్. సో చదువుతున్నారు, చూశారు కదా మీరు. రైట్. యెహోషువపాతు పరిపాలిస్తున్న కాలంలో ఆ యూదా రాజ్యం మీదకి కొంతమంది శత్రువులు దండెత్తి వచ్చారు. అమ్మోనీయులు, మోయాబీలు, మెయోనీయులు అనే 3 రాజులు. సాధారణంగా యుద్ధానికి ఒక రాజే వస్తాడు, కానీ ఈ యుద్ధానికి 3 రాజులు కలిసి వస్తున్నారు. అది కూడా తూర్పు భాగం వైపు. అమ్మోనీయులు, మోయాబీలు ఎటున్నారంటే యోర్దాను నదికి అవతల ఉన్నారు. అంటే వాళ్ళు తూర్పు వైపు నుండి వస్తున్నారు. ఒక రాజు కాదు, 3 రాజులు 3గా కలిసి వస్తున్నారు. అంటే 3 రాజ్యాలు ఒకేసారి ఒక రాజ్యం మీద దండెత్తి వస్తున్నాయి. రాజు ఆపదకాలం వచ్చింది, యోధా రాజ్యానికి ఆపదకాలం వచ్చింది. 2వ వచనంలో అంతలో కొందరు వచ్చి రైట్ చెత్తకించుము, రైట్. ఒకవైపు తూర్పు వైపు నుండి మోయాబీలు, అమ్మోనీయులు, అలాగే మెయోనీయులు అని 3 రాజులు దండెత్తి వస్తుంటే, అదే సమయంలో సిరియన్ల తట్టు అంటే ఉత్తరము నుంచి కిందకి, పైనుంచి కిందకి, అంటే ఉత్తర దక్కు నుంచి వాళ్ళు ఎవరో తెలియదంట, ఒక గొప్ప సైన్యం, అంటే దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. అంటే ఇశ్రాయేలీలకు కూడా వాళ్ళ పేర్లు తెలియదంటే, బాగా పైనుంచి రష్యా పైన, ఇశ్రాయేల్ దేశానికి పైనే ఉంది, రష్యా ఉంది. ఆ రష్యా భూభాగంలో నుంచి ఏదో ఒక గొప్ప రాజ్యం, గొప్ప సైన్యాన్ని వేసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు పడమట వైపు నుంచి, తూర్పు వైపు నుంచి ఆపద, శత్రువులు వచ్చేస్తున్నారు. అలాగే అదే సమయంలో ఉత్తరం వైపు నుంచి శత్రువులు వచ్చేస్తున్నారు. 2 వైపుల నుంచి. 3వ వైపు సముద్రం ఉంది. ఒకేసారి 2 వైపులుగా శత్రువులు, ఆపదలు, శత్రువులు వచ్చేస్తున్నారు. ఆపద వచ్చేసింది అనమాట. ఎందుకు రావాలి ఈ ఆపద? దేవుడు ఎందుకు అనుమతించాడు? ఎందుకు ఈ ఆపద వచ్చింది ఒకేసారి? రాజ్యం నెమ్మదిగా సమృద్ధిగా ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆపద వచ్చింది? యెహోషువపాతు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నవాడే కదా, శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కలిగిన వాడే కదా, దేవునికి ఎంతో ప్రియమైన వాడు కదా.
మరి ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఈ ఆపదలు రావడం ఏంటి? అది కూడా 2 బలమైనటువంటి ఆపదలు 2 వైపులు ఆయన మీదకి రావడం ఏంటి అంటే జరుగుతాయి. దేవుని పిల్లలు నెమ్మదిగా ఉన్న సమయంలో, అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక్కొక్కసారి ఊహించని ఆపదలు మీదకి వస్తాయి. దేవుని పిల్లల మీదకే, ఆయన కుటుంబం మీదకి. యెహోషాపాతు రాజుగా ఉన్నాడు, ఆ యోధా రాజ్యం మీదకి వచ్చాయి. మీరు భర్తగా ఉన్నారు, మీ మీదకి మీ కుటుంబం మీదకి వచ్చింది. మీరు భార్యగా ఉన్నారు, మీ మీదకి మీ కుటుంబం మీదకి ఆపద వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు దేవుని ఎడల శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, అయినను మీరు ఊహించని ఆపద మీ మీదకి రావచ్చు. ఇంకో విషయంలో చెప్పాలంటే, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు కొన్ని సమయాల్లో తన పిల్లల జీవితంలోనికి ఆపదలను అనుమతిస్తాడు. ఎందుకోసం అనుమతిస్తాడు అని అంటే, ఇదంతా చదివిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు తన పిల్లల్ని అలర్ట్ చేయడానికి, మేల్కొల్పడానికి. ఇలాంటివి రాలేదనుకోండి, విశ్వాసి ఆ నెమ్మదిలో ఏమవుతాడు? నిద్రపోతాడు, మర్చిపోతాడు, నెమ్మదిలోకి వెళ్ళిపోతాడు. ఆ నెమ్మదిలో ఏమవుతుందంటే, అంతా నెమ్మదిగా హాయిగా ఉన్నప్పుడు నిద్ర పడుతుంది. కనుక ఆ నిద్రలో నుంచి మేలుకొల్పడానికి దేవుడు కొన్ని సమయాల్లో ఇలాంటి ఆపదల్ని, ఆపత్కాలాన్ని ఆయన అనుమతిస్తాడనమాట. అలాగే మరి ఎంతో నమ్మకమైన భక్తుడు యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు ఇలాంటి ఆపదలు రావడం ఏంటి అని అనుకుంటే, యెహోషాపాతుని ఆయన రాజ్యాన్ని మేలుకొల్పడానికే అని మనం గ్రహించాలి. మీ జీవితంలో కూడా ఏదైనా ఆపద వచ్చింది అంటే, మిమ్మల్ని మేలుకొల్పడానికి, మీ కుటుంబాన్ని మేలుకొల్పడానికి దేవుడు చేశాడని మీరు భావించాలి. ఇక రెండోది, ఇక ముందుకు వెళ్దాం. అప్పుడు యెహోషాపాతు రైట్. ఇప్పుడు నేను ఆ మాట అడుగుతున్నాను, ఇక్కడ కూడా ఒక పాయింట్కి వద్దాం. ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే, శత్రువులు ఇప్పుడే ఎందుకు వచ్చారు? శత్రువులు ఎప్పుడు వచ్చారు? అంతా నెమ్మదిగా ఉన్నప్పుడు. రైట్. ఇంకోటి, సమృద్ధిగా ఉన్నప్పుడు వచ్చారు. ఆపదలు ఎప్పుడు కూడా, శత్రువులు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉన్నప్పుడే వస్తారు. రాజ్యము అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా బాగున్నప్పుడు, సుఖశాంతులతో లేనప్పుడు, సరైన తిండి కూడా లేనప్పుడు ఎవరైనా వచ్చారా? రాలేదు. మరి ఇప్పుడు సుఖశాంతులతో, ఆహార సమృద్ధితో, చక్కగా జనులతో, సంపదలతో నిండి ఉన్నప్పుడు శత్రువులు వస్తున్నారు. దేనికి? దోచుకోవడానికి. మన కుటుంబం ఆపదల్లో, మన కుటుంబం ఆకలితో అలముటిస్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారా? మన జోలికి ఎవరు రారు. మనం సమృద్ధిగా ఉన్నాం, చక్కగా ఉన్నాం అనుకుంటే మాత్రం అందరూ మన మీద వచ్చి పడుతూ ఉంటారు. మీ మీదకి నిందలు, ఆపదలు ఎప్పుడు వస్తాయి? నానా రకాల మాటలు ఎప్పుడంటే, మనం బాగున్నాం అనుకున్నప్పుడే నిందలేస్తారు. మనల్ని ఎలా నాశనం చేయాలి, మన జీవితాన్ని ఎలా పాడు చేయాలి అని, మనకున్న సమృద్ధిని పాడు చేయాలని కొంతమంది వస్తారు. ఇంకో మాట, ఇది కుటుంబాలకు వచ్చే ఆపద. సంఘము ప్రారంభంలో ఉన్నప్పుడు, కష్టాలు పడుతున్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు ఎవరో మీదకి రారు, సంఘం జోలికి తీరు. కానీ సంఘం ఎప్పుడైతే అభివృద్ధి చెంది నెమ్మది పొందుతుందో అప్పుడే సంఘం మీదకి సాతాను యొక్క దాడి జరుగుతుంది. కాబట్టి సమృద్ధిగా ఉన్నప్పుడే దాడి జరుగుతుంది. ఎందుకని దాడి జరుగుతుంది సంఘం మీద, లేదా కుటుంబం మీద, ఒక రాజ్యం మీద అంటే, ఆ సమృద్ధిని దోచుకోవడానికి, ఆ నెమ్మదిని దోచుకోవడానికి. అది సరే. ఈ హఠాత్తు పరిణామానికి యెహోషాపాతు ఏమైపోయాడో చూద్దాం. 3వ వచనం. అందుకు యెహోషాపాతు ఏపడి అంటే భయపడిపోయాడు. ఎవరికి రాదు భయం? నాకు భయం రాదంటే ఎలా కుదురుతుంది? ఒకవైపు నుంచేమో తూర్పు వైపు నుంచి ఆపద. ఎంతమంది రాజ్యాలు వస్తున్నాయి? 3 రాజ్యాలు వస్తున్నాయి. అలాగే ఉత్తరం వైపు నుంచి ఒక గొప్ప సైన్యం వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసిందంట.
మరి రెండు వైపులా ఇలాగ బలమైనటువంటి సైన్యాలు వచ్చేసి దాడి చేసేస్తుంటే ఎవరికి భయం లేదు? ఒక్కసారే అంతటి భయభక్తులు కలిగిన వాడే, విశ్వాసము బలమైన విశ్వాసం కలిగిన వాడే వణికిపోయాడు. అంటే మీరు గమనించాలి, ఇప్పుడు 8th క్లాస్ చదివేవాడికి 7th క్లాస్ పేపర్ ఇస్తారా? ఏమండి మార్క్ గారు? అంటే 10th క్లాస్ చదివేవాళ్ళకి 9th క్లాస్ మార్కులు ఇస్తారా? అదే 9th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇస్తారా? 10th క్లాస్కి తగ్గట్టుగా ఇస్తారా? తగ్గట్టే ఇస్తారు. ఇప్పుడు యెహోషాపాతు విశ్వాసానికి తక్కువ పరీక్ష వచ్చిందనుకోండి, దాన్ని అతడు ఈజీగా పరిష్కరించుకోగలుగుతాడు. కానీ ఇప్పుడు పరీక్ష అనేది ఎలా రావాలంటే విశ్వాసానికి తగ్గట్టుగా రావాలి. భయపడిపోయాడంటే అర్థం ఏంటండి? ఇప్పుడు వచ్చిన శ్రమ ఆయన విశ్వాసానికి మించింది వచ్చింది. ఆ విశ్వాసాన్ని బలపరచడానికే వచ్చిందనమాట. మించిన పరీక్ష ఎందుకు ఇచ్చాడు అంటే బలపరచడానికి. 10th క్లాస్ వాళ్ళకి ఎప్పుడైనా కఠినమైన పేపర్ ఇస్తారు. ఇప్పుడు అసలైన ఎగ్జామ్కి వెళ్ళకముందు కఠినమైన పేపర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అర్థమవుద్ది అనమాట. వీళ్ళు అప్పుడు దాకా ఏమనుకుంటారంటే పిల్లలు, అబ్బా మా అంత ఏం కాదు, మేము బాగా చదివేసాం అనుకుంటారు. ఎప్పుడైతే కఠినమైన పేపర్ ఇచ్చారో ఆ మార్కులు చూసేసరికి కంగారు అయిపోతుంది. అయ్యి బాబోయ్ మేము చదివింది పెద్ద ఏమీ కాదు అని. కనుక కఠినమైన పేపర్ వచ్చిందంటే మన శక్తి ఏంటో బలం ఏంటో అక్కడ అర్థమైపోతుంది. సార్, యెహోషాపాతు భయపడి గొప్పగా వచ్చిన ఈ విపత్తుకు భయపడిపోయాడు. రైట్. భయపడి ఏం చేశాడు? రైట్. అయితే భయపడ్డాడు. ఇది నిజం, ఇది నిజాయితీగా ఒప్పుకోవాలి. మనం ఏది మన జీవితంలో మనం చేసామో అది నిజాయితీగా ఒప్పుకోవాలి. భయపడ్డామా? రైట్, భయపడ్డాం. ఇందులో తప్పే ఉంది, భయపడ్డాం. రైట్. భయపడి ఏం చేశాడు? పారిపోయాడా? లేదు. మరేం చేశాడు? ఉపవాస దినమును చాటించాడు. మనం దేవుని దగ్గర విచారం చేద్దాం, దేవుణ్ణి ఆదుకోమని అడుగుతాం. రైట్, చాటించాం. ఉపవాస దినమును చాటింపగా రండి అంటే యెహోషాపాతు నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను. అలాగే యోధా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందరినీ దేవుని మందిరం దగ్గరికి రమ్మని చెప్పాడు. అది చూడండి ఏమనుంది? యోధా యందంతటా ఉపవాస దినము ఆచరింపవనని చాటింపగా, ప్రతి గ్రామంలో ఉన్నవారు, ప్రతి పట్టణంలో ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో యెహోవా మందిరానికి వచ్చేసేయండి, అక్కడ మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఉపవాస ప్రార్థన కూడిక గురించి అనౌన్స్మెంట్ చేశాడా లేదా? చాటింపు చేశాడా? ఊరికి చెప్పాడా? అమ్మా, ఊరికి చెప్పాడా? అందరికీ చెప్పాడా? మరి యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు తెలియకూడదు అన్నాడు కదా, మరి చాటింపు చేయకూడదు కదా అని అంటే, వ్యక్తిగతంగా చేసే ఉపవాస ప్రార్థన గురించి మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంటిది? ఒక దేశానికి వచ్చిన ఆపద కాబట్టి అందరికీ ఇదిగో ఆపద వచ్చింది కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని పిలుపునిచ్చారనమాట. ఒక దేశం చేసి ఉపవాస ప్రార్థన అందరికీ చెప్పొచ్చు, చాటింపు చేయాలి కదా. నినివే పట్టణస్థులు అందరికీ చాటింపు చేశారా లేదా? ఎస్తేర్ రాణి యూదా ప్రజలందరికీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చాటింపు వేసిందా లేదా? కనుక అలాగే సంఘమంతా ఉపవాసం ఉండేటప్పుడు సంఘమంతటికి కూడా ఉపవాసం ఉందాం, ఈ నెలలో మొదటి శుక్రవారం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని చాటింపు వేయాలా లేదా? చేసుకోవాలి. రైట్. నేను మాట్లాడుతున్నాను, సంఘం మాత్రమే ఉపవాసం ఉంటే, మనం మాత్రమే ఉంటే మనం ఎవరికి చెప్పవసరం లేదు. సంఘం ఉపవాసం ఉంటే సంఘం అంతటికి చాటింపు వేయాలి, అంటే మన గ్రూప్లో పెట్టాలి. అలా కాకుండా ఒక మణిపూర్ గురించి కానీ, ఒక యుద్ధం గురించి కానీ, అలాగే భారతదేశంలో ఉన్న క్రైస్తవుల యొక్క పరిరక్షణ గురించి కానీ ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే అప్పుడు స్టేటస్లో పెట్టాలి. దానికోకుండా ఉండదు. మరి సంఘం కోసం చేసే దాన్ని స్టేటస్లు ఎందుకు? అంతే కదా. అంటే ఇతరులకు తెలియకూడదు, మిగతా సంఘాలకు తెలియాల్సిన అవసరం లేదు. మన సంఘానికి మన గ్రూప్లో పెట్టుకుంటే చాలు. అయితే ఏదైనా దేశం కోసం కానీ ఏదైనా విపత్తు కోసం కానీ మనం ప్రార్థన చేసాం అనుకోండి, అందరికీ చాటింపు చేయొచ్చు.
అంటే మేము కూడా గతంలో చెప్పేవాళ్ళం, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు చాటింపు చేయకూడదు కదా అని అనేవాళ్ళం. అంటే యేసు ప్రభు అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోలేదు మేము. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రచారం చేసుకోవద్దు. సంఘపరంగా ఉపవాసం ఉన్నప్పుడు సంఘం అంతటికి తెలియాలి. దేశమంతా ఉపవాసం ఉన్నప్పుడు దేశమంతటికి చాటింపు వేయచ్చు. కనుక అంటే కొంతమంది ప్రతిదానికి ఒక అతివాదాలు ఎక్కువైపోయినాయి కదా, అందుకే మీకు ముందు చెప్పేస్తున్నాను. మరి మీ సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అనౌన్స్మెంట్లు ఎందుకు చేస్తున్నారు, మరి మీరు పాంప్లెట్ ఎందుకు చేస్తున్నారు, గ్రూపులో ఎందుకు పెడుతున్నారు అని అడిగి మిమ్మల్ని కొంచెం కలవర పెట్టచ్చు, ప్రశ్నలు వేయచ్చు. అలాంటి వాళ్ళకి ఈ జవాబు చెప్పండి, ఓకేనా? అందుకే మీ మనసులో, ఎందుకంటే కొంతమంది చెప్తున్నాను కదండి, దాడి చేస్తారు. శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారు? నెమ్మదిగాను సమృద్ధిగాను ఉన్నప్పుడే దాడి చేస్తారు. మనం చిన్న రూములో చిన్నగా ఉన్నంతసేపు ఎవరు ఏ దాడి చేయరు. కానీ ఈరోజు మనం నెమ్మదిగా సమృద్ధిగా ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ మాట అంటారు, ప్రతిదానికి ఒక మాట అనేస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది తప్పు, ఇలా ఎందుకు చేస్తున్నారు, అది తప్పు అనేవాళ్ళు ఎక్కువైపోతారు. రైట్? మనలో ప్రశ్నలు వేసేవాళ్ళు తక్కువైనా బయట నుంచి ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువైపోతారు అన్నమాట. కాబట్టి అందుకే మీకు చెప్తున్నాను అనమాట, సంఘ ఉపవాస ప్రార్థన కూడికని చాటింపు చేయొచ్చు మన సంఘం వరకే. వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా చేసేదానికి మనం చాటింపు వేయాల్సిన అవసరం లేదు. రైట్? చేశాడు. మరి ప్రజలందరూ చూడండి ఎలా వచ్చారు. 4వ వచనం. రైట్. యోధా వారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకే కూడుకొని వచ్చారే. దీనిలో వచ్చారా? ఎలా వచ్చారని తెలుసా అండి? ఉపవాస దినాన్ని చాటించాడు. యోధా పట్టణాలన్నిటిలో నుంచి జనులందరూ కూడా కూడి వచ్చారు దేవుణ్ణి సహాయం కోరడానికి. ఎలా వచ్చారో తెలుసా? 43వ వచనం, 13వ వచనం చూడండి. 13వ వచనం. రైట్. ఉపవాస దినానికి ఎంతమంది వచ్చారు? ఎవరో వచ్చారు? పురుషులు వచ్చారు, వాళ్ళతో పాటు భార్యలు వచ్చారు, వాళ్ళతో పాటు పిల్లలు వచ్చారు, శిష్యులు కూడా వచ్చారు. అంటే చిన్ని ఒళ్ళో వేసుకున్న పిల్లలను కూడా తీసుకొచ్చారు, బేబీస్, చిన్న పిల్లలతో సహా. అంటే ఎవరు కూడా వచ్చేసింది? బాలింత కూడా వచ్చేసింది. అప్పుడే కన్నా బాలింత, గర్భిణి అందరూ వచ్చేసారు, కుటుంబాలతో వచ్చేసారు. కనుక ఉపవాస ప్రార్థన కూడిక అన్నప్పుడు కుటుంబాలతో ఉండటం మంచిది. ఇప్పుడు ఎవరితో రావాలంటున్నాడు? భర్త, భార్యలు, పిల్లలతో పాటు కలిసి వచ్చేయండి అంటారు. శిశువులు అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి. నేను మాట అంటానండి, జాగ్రత్తగానండి. ఎప్పటి నుంచో చెప్తాం అనుకుంటున్నాను, చెప్పే ఉంటాను, మరలా చెప్తున్నానండి. ఏదైనా ప్రార్థన కూడిక అన్నప్పుడు ఫ్యామిలీకి వెళ్ళిపోవాలి. మన వాళ్ళు అందరూ మ్యాక్సిమం ఫ్యామిలీకి వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఏదన్నా కృతజ్ఞత కూడిక ఉందనుకోండి, ఫ్యామిలీ అంతటిని తీసుకెళ్ళండి. ఆరాధన కూడిక ఫ్యామిలీ అంతటా వెళ్ళిపోండి. ఏ సంఘ కూడికైనా ఇఫ్ పాసిబుల్ మ్యాక్సిమం ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళాలి. మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం అనేది చాలా మంచిది అన్నమాట. ఆ డిసిప్లిన్, ప్రార్థనకి వెళ్ళాలి అని మనం తీసుకెళ్తున్న ఈ క్రమం వాళ్ళని రాబోయే తరానికి సిద్ధం చేస్తారు. సో మంచి మాట విన్నాం, ముందుకు వెళ్దాం. రైట్. వీళ్ళందరూ కూడా యెరూషలేములో కూడుకున్నారు. రాజుగారు కూడా వచ్చారు. రాజు నుండి భటుల వరకు, సామాన్యుల నుండి సామంతుల వరకు, పురుషుల నుండి స్త్రీల వరకు, వృద్ధుల నుండి పసిబాలుల వరకు అందరూ కూడుకున్నారు దేవుణ్ణి శరణు వేడడానికి, ఆపద నుంచి వేడుకోవడానికి. రైట్. మీరు ఎప్పుడైనా మీ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. సంఘానికి ఆపద వచ్చినప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయండి. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. రైట్. ఇప్పుడు వారి మధ్యలో యెహోషాపాతు రాజు నిలబడి ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూద్దాం 5వ వచనం.
ఆ, ఆ, ఆ. అంటే యెరూషలేములో ఉన్న యూదులందరూ ఎక్కడికి వచ్చేసారు? దేవాలయంకి వచ్చేసారు. అక్కడ మండపం ఉంటుంది, ఆ మండపం గడుగు వచ్చేసారు. ఆవరణ ఉంటుంది. అక్కడ పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ధనవంతులు, సామంతులు, రాజకుమారులు అందరూ అక్కడ ఉన్నారు, భార్యలు. వాళ్ళందరి మధ్యన రాజు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా పితరుల దేవా, రైట్. చూడండి, ఈ 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే దేవుడు గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. దేవుని గొప్పతనాన్ని బట్టి కీర్తిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అంతేనా? రైట్. ఇప్పుడు 7వ వచనం నుంచి ఏమంటున్నాడంటే గుర్తు చేస్తున్నాడు. ఫస్ట్ కీర్తించాడు, ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు? అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేశావు, నీ సంతతికి ఈ వాగ్దాన దేశాన్ని ఇస్తానని. చేసిన ప్రకారంగానే నీవు అబ్రహాము సంతతికి అనగా మాకు ఈ వాగ్దాన దేశాన్ని ఇచ్చావు, నీవే ఇచ్చావు. అనుకొని రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? గుర్తు చేస్తున్నాడు. ఏంటి గుర్తు చేస్తున్నాడంటే వాగ్దానాన్ని, భరోసాని. దేవా, నీవే కదా ఈ దేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఆపదలు వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా, యుద్ధం వచ్చినా, మరేదొచ్చినా సరే మీరు ఈ దేశంలో ఈ మందిరం నుండి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానన్నావు, మమ్మల్ని ఆదుకుంటానన్నావు దేవా అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? దేవుని భరోసాని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. రైట్. గుర్తు చేసి ఇప్పుడు ఏమంటున్నాడు? 12వ వచనం నుంచి తీర్చవా చేటుకును. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మేము ఈ శత్రువుల మీద యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. అంటే బలహీనతను ఒప్పుకుంటున్నాడు. శక్తిహీనుడను, బలహీనుడను, ఇది ఈ సమస్యను జయించడానికి కావాల్సిన శక్తి నాకు లేదని ఒప్పుకుంటున్నాడు. మూడోది ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? తమలో ఉన్న శక్తిహీనతని ఒప్పుకుంటున్నాడు. రైట్. నెక్స్ట్, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అంటే అర్థం ఏంటి? సహాయం చేయమని అడుగుతున్నాడు. తీర్పు తీర్చవా అని అడుగుతున్నాడు. సహాయం చేయమని అడుగుతున్నాడు. సహాయము ఎవరిని? దేవుడిని. రైట్. ఇప్పుడు చెప్పండి, మొదటిది కీర్తించాడు, అంతేనా? మొదట కీర్తించాడు, రెండోదిగా గుర్తు చేశాడు, మూడోదిగా ఒప్పుకున్నాడు, నాలుగోదిగా అడిగాడు. ఏం కీర్తించాడు? దేవుని గొప్పతనాన్ని కీర్తించాడు. రెండోదిగా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. మూడోదిగా తన శక్తిహీనతని ఒప్పుకున్నాడు. నాలుగోదిగా దేవుని సహాయాన్ని అడిగాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఇది ఫాలో అయిపోవడమే. మన పితరులు ఏదైతే అనుసరించారో ఆ బాటలో మనం నడవడమే. అంటే మనం కూడా ఏం చేయాలి? ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం కానీ మన కుటుంబం కానీ వ్యక్తిగతంగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మొదట ప్రార్థనలో ఏం చేయాలి? మొదట్లోనే వెళ్ళిపోకూడదు. ఎక్కడికి? ప్రభువా మాకు సహాయం చేయవా అని అక్కడ పాయింట్లోకి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఎంత గొప్పవాడో గుర్తు చేయాలి, ఘనపరచాలి ఆయన్ని. ప్రభువా భూమి ఆకాశములు సృజించిన వాడు నీవే. మీకు ఆ టైంలో ఏం గుర్తొస్తే అది చెప్పండి.
తల్లి గర్భమునందు నరులందరూ నిర్మించిన వాడు నీవే. మానవులందరికీ సమస్త జీవులకి సృష్టించిన వాడివి, ఆహారాన్ని ఇచ్చిన వాడివి, పోషించిన వాడివి నీవే. ఆకాశమును సృష్టించి విశాలపరిచిన వాడు నీవే. నక్షత్రములను పరిచిన వాడివి నీవే. వాటికి పేర్లను పెట్టి నిర్ణయించిన వాడివి నీవే. ఇలాగా తర్వాత పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో స్తుతించి గనపరచబడుతున్న మా తండ్రి అని దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుణ్ణి కీర్తించాలి. రెండవదిగా ఏం చేయాలి? దేవుని యొక్క వాగ్దానాల్ని జ్ఞాపకం చేయాలి. తండ్రి దేవుడు ఏం చేశాడు మనకి? ఆ వాగ్దానం, ప్రభువా చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి రప్పించావు, నీ కుమారుని యొక్క శిలువ రక్తం ద్వారా నన్ను కడిగి నన్ను కొనుక్కొని నీ స్వాస్థ్యంగా నీ బిడ్డగా మార్చుకున్నావు ప్రభువా, నన్ను ప్రత్యేకపరుచుకున్నావు నాయనా, నన్ను కూడా ఈ దీనుని కూడా నీ రాజ్యంలో నాకు స్థానాన్ని ఇచ్చావు. మరి నీ రాజ్యంలో ఉన్న ప్రజలకు నువ్వు భరోసా ఇచ్చావు. ఇదిగో నేను మీకు దేవుడినయ్యందును, మీరు నాకు ప్రజలై ఉంటారన్నావు. మీరు నాకు జీవంగల దేవుని ఆలయం అన్నావు. నిన్ను విడువను ఎడబాయనన్నావు. ప్రభువే నాకు సహాయకుడని నువ్వు అన్నావు. పగ తీర్చుట నా పని అని నువ్వు అన్నావు. ఇవన్నీ వాగ్దానాలు అన్నమాట. నీతిని రాజ్యాన్ని వెతికితే మొదట నీతిని రాజ్యమును వెతికిటి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడు, మీకు అనుగ్రహించబడి అని అన్నావు. అన్నావు కదా దేవా. మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును అని అన్నావు కదా ప్రభువా అని మనం అనడమే. అంటే నిలదీయొద్దు, జ్ఞాపకం చేయడమే. ప్రభు ఇలా అన్నావు కదా ప్రభా, ఇలా అన్నావు కదా ప్రభా, ఆదుకుంటానన్నావు కదా ప్రభా. ఆపత్కాలమునందు మొరపెట్టిన ఎడల యెహోవా అతని మొరను ఆలకించును అని అన్నావు కదా ప్రభా. దేని గురించి చింతపడుగుడు కానీ మీ మీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియజేయడి అని అన్నావు కదా ప్రభువా. మీ చింత యావత్తు దేవుని మీద, తండ్రి మీద వేయండి, దేవుని మీద వేయండి అన్నావు కదా ప్రభువా. సహాయం చేయండి ప్రభువా అని అడగాలి. ఫస్ట్ అదే అనమాట. అంటే దేవుడి యొక్క వాగ్దానాలు మనం, దేవుడిచ్చిన భరోసాని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేయాలి, గుర్తు చేయాలి. రైట్. మూడవదిగా మనం ఏం చేయాలంటే సమస్యను సాధించడానికి మనం శక్తిహీనులు అని ఒప్పుకోవాలి. ప్రభువా నేను ఏ పట్టువాడిని, నా మీదకి వచ్చిన ఈ ఆపదని గెలవడానికి నా దగ్గర శక్తి లేదు. ఈ అప్పులు తీర్చడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల గురించి చేశారనుకో, ఈ అప్పులన్నీ తీర్చడానికి నా శక్తి చాలదు. ప్రభువా ఈ రోగాన్ని గెలవడానికి కావాల్సిన శక్తి నా వల్ల ఏది కాదు. ఒకవేళ అది కుటుంబంలో కలహాలే అనుకో, ప్రభువా కుటుంబంలో కలహాలు వీటిని సమాధానపరచగలిగే శక్తి నాకు లేదు. నా మాట ఎవరంటారు ప్రభువా, నేను చెప్తే ఎక్కడికి గొడవలు ఆగుతాయి ప్రభువా అన్నట్టుగా అడగాలన్నమాట. అంటే నా వల్ల సాధ్యమేది కాదు. స్వస్థత నా వల్ల ఏది కాదు. గొడవలు చల్లార్చడం నా వల్ల ఏది కాదు. ఇదిగో ప్రభువా నిరుద్యోగంలో ఉద్యోగం అది నేను సాధించలేనిది, అలాగే ఈ అప్పులు నేను తీర్చలేనిది. ఇలాగా మన వల్ల కాని సమస్య ఏదైతే ఉందో దాని విషయంలో మనం శక్తిహీనులు అని నిజాయితీగా ఒప్పుకోవాలి. తర్వాత నాలుగోది ఏంటండి? అప్పుడు అడగాలన్నమాట. కాబట్టి ప్రభువా మరి నువ్వు నాకే సహాయం చేయి ప్రభువా, నా ఈ బలహీనత, ఈ అనారోగ్యం నుంచి నాకు స్వస్థత ఇచ్చి ప్రభువా, ఈ అప్పులు నాకు తీర్చబడ్డానికి సహాయం చేయి ప్రభువా, సరైన ఉద్యోగం నాకు అనుగ్రహించుతండి, లేదా నాకు మంచి జీవనోపాధిని నాకు దయచేయి ప్రభువా. ఇదిగో కుటుంబంలో వస్తున్న గొడవల్ని చల్లార్చి ప్రభా, సమాధానపరచు ప్రభా. ఇదిగో నా మీద కొంతమంది శత్రువులు దాడి చేస్తున్నారు, నాకు హాని చేయాలని ప్రభా నన్ను ఆదుకోను ప్రభా అని ప్రార్థన సహాయాన్ని కోరాలన్నమాట. మొదటిగా దేవుని గొప్పతనాన్ని కీర్తించాలి. చెప్పండి, మొదటిగా దేవుని గొప్పతనాన్ని కీర్తించాలి. రెండవదిగా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలి. చెప్పండి, దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలి. మూడవదిగా మనల్ని మన బలహీనతను ఒప్పుకోవాలి. మన బలహీనతని ఒప్పుకోవాలి. నాలుగవదిగా మన అవసరతల్ని దేవునికి అడగాలి. మన దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అది ఇవి 4 విషయాలు. ఇలా ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేయగానే దేవుని యొక్క వాక్కు వచ్చింది. దేవుని యొక్క వాక్కు ఏమని చెప్పిందంటే 15వ వచనంలో
దేవుడే జరిగించాడు అంటే నేనే జరిగిస్తానని దేవుడు భరోసా ఇచ్చాడు ప్రార్థన చేయగానే. అప్పుడు వెంటనే 19వ వచనం, రైట్. మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు మీ హృదయంలో తప్పక దేవుడు అనుగ్రహిస్తాడని సమాధానం వస్తే మాత్రం అప్పుడు కృతజ్ఞతలు చెప్పు. సమాధానం రాలేదు అయితే చెప్పొద్దు. మీకు భరోసా లేకుండా మీరు అడిగినది దేవుడు ఇవ్వబోతున్నాడు అనేది మీకు అనిపించింది అనుకోండి, మీకు అనిపించలేదు అనుకోండి, అంటే ఇవ్వబోతున్నాడో లేదో ఇంకా మీకు తెలియదు, ఆ నిశ్చయిత మీకు రాలేదనుకోండి, మీరు సైలెంట్గా ఉండండి. కానీ నిజంగా అనుగ్రహించబోతున్నాడు అనే నిశ్చయిత మీకు వస్తే తప్పకుండా మీరు ఏం చేయాలి, వెంటనే స్తుతించాలి. ఇంకా తగ్గలేదు, ఇంకా సమస్య పరిష్కరించబడలేదు, శత్రువుల మీద యుద్ధంతో చేశారు వాళ్ళు, శత్రువులతో యుద్ధం అయిపోయిందా, ఓడిపోయారు వాళ్ళు, ఇంకా లేదు కదా. కానీ దేవుడు అలా అనగానే ఆ నిశ్చయితనివ్వగానే ఏం చేశారు వాళ్ళందరూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గొప్ప శబ్దముతో స్తుతించిరి. రైట్. మనకి ఎప్పుడైతే హృదయంలో నిశ్చిత వస్తుందో, సమాధానం వస్తుందో, మనకి ఆ కార్యం జరగక మునిపే మనం దేవుణ్ణి స్తుతించాలి. రైట్. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో చూద్దాం. 21వ వచనం. సైన్యం ముందు వారిని నియమించారు. చూడండి, యెహోషాపాతు ఇప్పుడు రైట్, ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు, సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అలా సైన్యం తీసుకుని వెళ్తున్నది, యుద్ధానికి వెళ్తున్నాడు, బయలుదేరాడు. రైట్. ఇప్పుడు దేవుడే కదా యుద్ధం చేసేది, మరి యెహోషాపాతు మళ్ళీ సైన్యం ఇచ్చుకుని వెళ్తాం ఎందుకు? వెళ్ళాలి. ఇంటికాడు దేవుడే యుద్ధం చేస్తాను అన్నాడు కదా, కనుక అక్కడ దేవుడు యుద్ధం చేస్తాడులే కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని అనుకోవద్దు. నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళితే అప్పుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. అలాగే నేను వెళ్ళను కానీ గొడవ సనిగిమనిపోవాలి అనుకోవద్దు. నువ్వు వెళ్ళాలి, నువ్వు మాట్లాడాలి, నీ ద్వారా దేవుడు విజయాన్ని సాధిస్తాడు. నువ్వు ఇంటికాడ కూర్చొని స్వస్థత వచ్చేయాలి అంటే ఎలా కుదురుద్ది? హాస్పిటల్కి వెళ్ళు, ట్రీట్మెంట్ చూపించుకో, దాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ముందుకెళ్ళకుండా అన్ని ఇంటికాడ కూర్చొని జరిగిపోవాలంటే యెహోషాపాతు ప్రార్థన చేశాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు, ఇంటికాడ కూర్చున్నాడా? సైన్యాన్ని ఇచ్చుకుని బయలుదేరి వెళ్ళాడు. ఈ సైన్యం దేవునికి అవసరమా? అవసరం లేదు. అవసరం లేకుండానే చేయగలడు దేవుడు, కానీ వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. సైన్యాన్ని తీసుకుని యెహోషాపాతు వెళ్ళాలి. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళాలి. అలాగే నువ్వు ముందుకు వెళ్ళాలి, హాస్పిటల్ దాకా వెళ్ళాలి, నీకు స్వస్థత వస్తుంది. ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంటికాడ కూర్చొని మా అబ్బాయికి పెళ్ళి కుదరాలి, అంటే ఎలా కుదురుతుంది? ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకుని వెళ్ళు, ఎదరికెళ్ళి. చాలామందికి ఈ మధ్యన ఎలాంటి అతి విశ్వాసాన్ని ఊరిపోస్తున్నారు. ఇది విశ్వాసం కాదు, అతి విశ్వాసం. ఇంటికాడే కూర్చొని అన్ని కార్యాలు దేవుడు ఇంటికే తీసుకొస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. కరెక్ట్ కాదు. మరి అలానుకోండి, యెహోషాపాతుకి నువ్వెందుకునైనా నేనే యుద్ధం చేస్తాను దేవుడు అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? మరి అయినా వెళ్ళమన్నాడు దేవుడు. గోడలు పగలగొట్టేది దేవుడు అయినప్పుడు, ఎరుగో గోడలను పగలగొట్టింది దేవుడు అయినప్పుడు మీరెందుకు వాళ్ళెందుకు చుట్టూ తిరగమన్నాడు? నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయి, దాన్ని నేను సఫలపరుస్తాను. నేను చేయాల్సింది నేను పైనుంచి చేస్తాను. అదేంటి మన దేవుడి విధానం అండి. బయటికే వెళ్ళకుండా పెళ్లి కుదిరిపోవాలంటే ఎలా కుదురుతుంది? హాస్పిటల్కి వెళ్ళకుండా స్వస్థత రావాలంటే ఎలా కుదురుతుంది? వెళ్ళి మాట్లాడకుండా గొడవలు ఆగిపోవాలంటే ఎలా కుదురుతుంది? ప్రయత్నాలు చేయకుండా ఉద్యోగం రావాలంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఫైల్ ఇచ్చుకుని తిరగాలి. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి, దాన్ని దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి అటువంటి వారిని మాటలు నమ్మకండి. అన్నీ దేవుడే జరిగిస్తాడు, నువ్వేం అవసరం లేదు, ఇంటికాడ ఖాళీకి కూర్చుంటే దేవుడే నీకు స్వస్థతనిస్తాడు, లేదా అన్ని కార్యాలు నీ ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళ మాటలు నమ్మకండి. అది అతి విశ్వాసం.
మనం విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు. అలాంటి అతి విశ్వాసం జోలికి వెళ్ళామంటే మనం మోసపోతాం. అలాగే ఎందుకు మోసపోతాం చెప్తాను. ఒక బిడ్డకి జ్వరం వచ్చింది, ప్రార్థన చేశారు, నమ్మారు స్వస్థతని ఇస్తారని నమ్మారు. నమ్మినప్పుడు ఎలా నమ్మారంటే దేవుడు ఈ గృహంలో నా బిడ్డకు స్వస్థతని ఇస్తాడని నమ్మారు. మరి నమ్మినప్పుడు ఇంట్లోనే ఉంచేయాలి కదా, ఇంట్లో ఉంచేశారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ అమ్మాయికి ఆ జ్వరం ముదిరిపోయింది. వీళ్ళు తీసుకెళ్ళాలి, ప్లేట్లెట్లు పడిపోయినాయి, చనిపోయింది. కనుక అతి విశ్వాసం వలన ఇలాంటి అతి విశ్వాసవాదం ఉంటుంది, అతి విశ్వాసవాదం అని ఉంటుంది. అలాంటి అతి విశ్వాసవాదుల మాటలు నమ్మకండి. అలాంటి వాళ్ళు చెప్పే మాటల వల్ల ఇదిగో చాలామంది మరణిస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అన్నమాట. ఓకే, రైట్. ఓ మంచి జాగ్రత్త మనం విన్నాం. ఏంటంటే అది మనం దేవుని ఆశ్రయిస్తాం, అయితే ఆశ్రయించిన తర్వాత ప్రార్థించిన తర్వాత ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో దేవుడు మనకు తోడేండి ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు, విజయాన్ని ఇస్తాడు. పోరాటం చెయ్యాలి. రైట్. ఈయన సైన్యాన్ని తీసుకుని వెళ్తూ ఎవరిని ముందు పెట్టాడంట? సైన్యానికి ముందు ఎవరిని పెట్టాడంట? గాయకుల్ని, దేవుణ్ణి స్తుతించి గణపరిచే గాయకుల్ని ముందు పెట్టాడంట. అంటే వెళ్తుంది దేనికోసం? యుద్ధానికి కాదా? యుద్ధానికి కాదు వీళ్ళు వెళ్ళేది, యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. కానీ తమ తరపు నుండి యుద్ధం చేసేది ఎవరు? దేవుడే కదా. అందుకని ఆ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకెళ్ళడానికి సైన్యం అంతటికి ముందు గాయకుల్ని ఏర్పరచుకున్నాడు. వారేం చేస్తారంటే యెహోవా కృప నిరంతరం ఉండును అని ఆయన్ని స్తుతిస్తూ స్తోత్రము చేస్తూ వెళ్తారనమాట. రైట్. ఎప్పుడైతే వాళ్ళు అలా వెళ్ళారో చూడండి, 23, 24 చదువు. అమ్మోనీయులు ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టి. చూడండి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు 3 రాజులు కలిసి వచ్చారు కదా, ఆ 3 రాజులు కన్ఫ్యూజన్ అయిపోయి వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. ఎవరో మోయాబీలు, అమ్మోనీయులు, ఇంకోటి పేరు ఏదో ఉంది, కాదు మేయోనీయులు, మొత్తం 3 రకాల ప్రజలు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. చచ్చిపోయేసరికి చూడండి ఎంత మాట ఉందో. 24 వారు శవములే, ఒక్కడును తప్పించుకోలేదట. అంటే అందరూ చచ్చిపోయారు. 3 రాజ్యాల సైన్యం వచ్చి తెకమక పెట్టేసరికి దేవుడు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఒక్కడు కూడా మిగలేదట, అందరూ చచ్చిపోయారు. అంటే ఎవరికాళ్ళు వాళ్ళ పొడి చేసుకున్నారు, వాళ్ళను పొడి చేసుకున్నారు అన్నమాట. మొత్తానికి అందరూ చచ్చిపోయారు. సైన్యం వెళ్ళిందా? వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ ఏమైంది? సైన్యం అంతా ఓడించబడింది. కనుక వాళ్ళు విజయాన్ని పొందారు. వాళ్ళు ఏమి చేయకుండానే వాళ్ళు వెళ్ళారు, కానీ వాళ్ళేమి చేయకుండానే దేవుడు వారికి విజయాన్ని దయచేశాడు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చదవండి, 30వ వచనం చదవండి. కాదు 25వ వచనం చదవండి. ఆ శవల మొద్ద విస్తారమైన ధనమును. ఏంటండి వీళ్ళు దేనికి వచ్చారు? యుద్ధం చేయడానికి కదా. యుద్ధం చేయడానికి వచ్చిన వీళ్ళు పిచ్చోళ్ళు వత్త డబ్బట్టుకు వచ్చారంట. అలాగే బంగారు నగరాలు ఎట్టుకుని వచ్చారంట. మంచి వజ్ర వైడీరాలు తెరుచుకుని వచ్చారంట. ఇలా ఏమైనా ఫంక్షన్కి వచ్చారా, యుద్ధానికి వచ్చారా? యుద్ధానికే కదా. మరి ఫంక్షన్కి వచ్చినట్టు ఎందుకు వచ్చారు వీళ్ళు? దేవుడు అలాగే చేస్తాడు. వాళ్ళు బుద్ధిహీనతని అలా చూపిస్తాడు అన్నమాట. రైట్. ఎందుకు చూపిస్తాను, ఎందుకు చేయించాడో చెప్తాను చూడండి కిందకి. తీసుకొని మూడు రోజులు పట్టిందంటండి. అంటే వాళ్ళ ఉంగరాలు, వాళ్ళ గొలుసులు
వాళ్ళ మెల్లో ఉన్న చైన్లు, తర్వాత చేతికున్న కడియారాలు, అది కడియాలు అంటారు కదా, కడియాలు ఆ కాళ్ళకైనా ఉంటే వాటిని మొత్తం ముక్కుకున్న వాటిని ఏదో ఉంటాయి కదా, కొంతమంది చెవులు పెట్టుకుంటారు, కొంతమంది చెవుల్ని, ఇవన్నీ ఒలుచుకుని ఇవన్నీ కలెక్ట్ చేయడం ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు. కంపు కొట్టేసి ఉంటుంది, వాసన వచ్చేస్తాయి కదా శవాలు. అయినా సరే వీళ్ళు మొత్తం 3 రోజులు కలెక్ట్ చేశారు. ఎంత అంటే వీళ్ళు మోసుకుని వెళ్ళలేనంత కొల్ల సొమ్ముని తీసుకెళ్ళారంట. ఎవరిని దోచుకున్నారు? వాళ్ళే వీళ్ళని దోచుకోవడానికి వచ్చారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దోచుకోవాలని వచ్చిన వారినే దోచుకునేలాగా చేశాడు. అది మన దేవుడు. మనల్ని ఎవరైతే దోచుకోవాలని వస్తారో వాళ్ళ నుంచే మనల్ని దోచుకునేలాగా చేయగలిగే గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరు మనల్ని మోసం చేయాలని వస్తారో వారినే మోసపోయేలా చేయగలిగిన వాడు మన దేవుడు అన్నమాట. ఇదే మనం ఇశ్రాయేలుల చరిత్రలో నుంచి మన దేవుని గొప్పతనాన్ని మనం చూస్తాం. ఎవరైతే ఇశ్రాయేలు మీద పడి దోచుకోవాలని వచ్చారో వారినే దోచుకునేలాగా చేశాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అంటే, ఈ యుద్ధం వల్ల నష్టం లేకపోగా వాళ్ళకి లాభం వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అప్పుడున్న ధనం కంటే ఇప్పుడున్న ధనం ఏమైంది? ఇప్పుడు ధన సమృద్ధి పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇప్పుడు ఈ సమస్య రావడం వలన వాళ్ళకి నష్టమా ఉపయోగమా? ఉపయోగమే. కనుక ప్రతి సమస్య వెనుక, ప్రతి కష్టం వెనుక మనకు ఉపయోగమే ఉంటుంది. కానీ మనకు ఏంటంటే ఆ నెమ్మదిలోను ఆ సమృద్ధిలోను అలాగే ఉండిపోవాలని మనం అనుకుంటాం. కానీ మన లాభం కోసమే, మన సమృద్ధి పెరగడం కోసమే, మనం ఇంకా లాభం పొందడం కోసమే దేవుడు మనల్ని కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందుల్ని అనుమతిస్తాడు. మన ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, మన ఆత్మీయ విలువలు, మన ఆత్మీయ ధనం ఇంకా అభివృద్ధి చెందడానికి దేవుడు కొన్ని సమస్యల్ని మనకు అనుమతిస్తాడనమాట. అదవుతుందా ఈ విషయాన్ని బట్టి? రైట్. ఇప్పుడు 30వ వచనాన్ని చూద్దాం. నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము మరలా నిమ్మలముగా ఉండెను. రైట్. ఇప్పుడు సమస్య వచ్చింది, అది పరిష్కరించబడింది. మరలా యెహోషాపాతు ఆయన రాజ్యము మరలా ఇందులోకి వెళ్ళింది, నెమ్మదిలోనికి, నిమ్మలముగా మారింది. సుడిగాలిలాగా ఒక సమస్య వచ్చేసింది, ఏమీ జరగకుండానే కాసుల వర్షాన్ని కురిపించి వెళ్ళిపోయింది. కానీ అది వచ్చినప్పుడు రాజు, ప్రజలు అందరూ ఏమైపోయారు? భయపడిపోయారు, కంగారు పడిపోయారు. ఉపవాస దినాన్ని చాటించారు. అందరూ కూడుకుని ప్రార్థన చేశారు, దేవుని సహాయాన్ని కోరుకుని, దేవా నీవే మాకు దిక్కు అన్నారు. దేవుని స్తుతించారు. అంతే, వెంటనే దేవుని కార్యం జరిగింది. సుడిగుండములాగా వచ్చిన ఆ సమస్యని దేవుడు అలాగా తిప్పుకుంటూ బయటికి తీసుకెళ్ళిపోయాడు. నష్టానికి వచ్చిన ఆ కష్టాన్ని లాభంగా మార్చాడు మన దేవుడు. నష్టం కోసం వచ్చిన కష్టాన్ని మేలుకరంగా మార్చాడు దేవుడు. శాపంగా వచ్చిన సమస్యని ఎలా మార్చాడు ఆయన? అమ్మా, ఆశీర్వాదకరంగా, అదే శాపంగా వచ్చినటువంటి నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. నష్టంగా వచ్చిన సమస్యని మేలుకరంగా, లాభకరంగా చేశాడు. అందుకే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దోచుకున్నారో ఆ ప్లేస్కి వాళ్ళు బెరాకా అని పేరు పెట్టారట. బెరాకా లోయ అని ఎక్కడైనా వినే ఉంటారా? బెరాకా అని మీరు ఎక్కడైనా ఏదైనా సంఘానికి పేర్లు ఏమన్నా చూసే ఉంటారు. బెరాకా ప్రార్థనా మందిరం అని. కాబట్టి ఆ బెరాకు అర్థం ఏంటంటే, కింద చూడండి, స్తుతి, ఆశీర్వాదం. వీళ్ళు అక్కడ ఏం పొందారు? వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. స్తుతి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు? స్తుతించారు. స్తుతించడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? ఆశీర్వాదం అనేది వచ్చింది అనమాట. ఇదండి బైబిల్ చరిత్రలో యెహోషాపాతు గారు యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన ఒక మంచి దైవ కార్యము, ఒక మంచి సంఘటన. ఈ సంఘటన నుంచి మనం కూడా మనం నేర్చుకున్న ఆత్మీయ విషయాల్ని మన జీవితంలో మనం అనుసరించినట్లయితే మనం కూడా నెమ్మదిని, నిమ్మలతను పొందగలం.
మన కుటుంబాల మీద మన మీదకి కానీ, మన కుటుంబం మీద కానీ, మన సంఘం మీదకి కానీ మరి చెప్పలేని ఒక కష్టం రావచ్చు. అంతా నెమ్మదిగా ఉంది, అంతా సాఫీగా ఉందనుకున్న సమయంలో ఊహించని కష్టం మన మీదకి రావచ్చు. అలా వచ్చినప్పుడు మనం భయపడిపోతాం, కంగారు పడిపోతాం, దిగులు పడిపోతాం. నిజమే. కానీ భయపడి కంగారు పడి అలాగే ఉండిపోకుండా యెహోషాపాతులాగా, యోధారాజ్యంలాగా ఏం చేయాలి? మనం వీలైతే ఉపవాస దినాన్ని చాటించుకుని అప్పుడు మనము మన భార్య, మన పిల్లలు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ అది నీ సమస్య అనుకో, నువ్వు అక్కడే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఒకవేళ అది నీ కుటుంబం మీదకి వచ్చిందనుకో, కుటుంబం అంతా, సంఘం అంతటి మీదకి వచ్చిందనుకో, సంఘం అంతటికి చెందిందనుకోండి, సంఘం అంతా కూడా ఉపవాస దినాన్ని చాటించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మొదట దేవుని గొప్పతనాన్ని కీర్తించాలి. రెండోదిగా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదిగా మన బలహీనతని ఒప్పుకోవాలి. నాలుగోదిగా దేవుని సహాయాన్ని వేడుకోవాలి. ఐదోదిగా చివరిగా మన హృదయంలో నిశ్చయత కలిగినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈ 5 చేస్తే మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. తర్వాత మనం ఎంతానికి ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఏమైనా చెయ్యాలా, లేకపోతే చేతులకు వచ్చి కూర్చోవాలా? మనం కూడా వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. సమస్యను గెలవడానికి మనం ముందుకెళ్ళాలి. స్తుతిస్తూ ముందుకెళ్ళాలి, ప్రార్థించుకుంటూ ప్రభా కొడతాడేమో ప్రభా, తిడతాడేమో ప్రభా అంటే వెళ్ళవనే అనుకుంటే వెళ్ళాలి. తిడతాడు అన్నవాడు ఏం చేస్తాడు? వచ్చేవనాయనని బూర్లు ఎడతాడు. అలా చేస్తాడు మన దేవుడు. యాకోబు గారు ప్రార్థన చేసుకుంటూ ప్రభా మా అన్నయ్య కొట్టేస్తాడేమో ప్రభా, చంపేస్తాడేమో ప్రభా అంటే వెళ్తానే వెళ్ళాడే లేదా? ముందుకి వెళ్ళాడు. వెళ్తే ఏమైంది? కొడతాడో చంపేస్తాడు అనుకున్న అన్నయ్య కాస్త ఏం చేశాడు? కౌగిలించుకుని మొత్తి పెట్టుకున్నాడు. అదనమాట. కాబట్టి అలాగే మనం ఏదైనా సరే అయ్యి బాబు అలాగా స్తుతిస్తూ ముందుకెళ్ళిపోవాలి. గణపరుచుకుంటూ భారం ఆయన మీద మోపుకుంటూ ముందుకెళ్ళిపోతే దేవుడు తప్పగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడని ఈ సందర్భం చెప్తాం. విజయాన్ని అనుగ్రహించిన తర్వాత మనం చూసుకుంటే వచ్చిన ఈ సమస్య వల్ల మనకి కానీ మన ఆత్మీయ జీవితానికి నష్టం కలగపోగా అది లాభంగా ఉంటుంది. అది శాపంగా కాకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే ఒక రకంగా ఈ కష్టము, ఈ నష్టము, లేదంటే ఈ వచ్చిన ఈ ఆపద మన మేలు కోసమే అన్నది మనకు అర్థమవుతుంది. చివరిగా మరలా మనకి నెమ్మది, శాంతి మన కుటుంబాల్లో మనలో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మరి ఏ కష్టం